హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను షాపింగ్ చేయడానికి వాల్యూ జోన్ మార్ట్కి అయితే వచ్చాను. అది ఎక్కడ ఉంది అని అంటే నాచారంలో వాల్యూ జోన్ అనేది మార్ట్ కొత్తగా ఓపెన్ అయితే అయ్యింది. అందులో నేను షాపింగ్ చేయడానికి వచ్చాను. ఏం షాపింగ్ చేయడానికి వచ్చాను అంటే మా మిన్నుకు జీన్స్ టీ షర్ట్స్ తీసుకుందామని అయితే వాల్యూ జోన్కి అయితే వచ్చాను. నేనైతే వాల్యూ జోన్ మార్ట్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఓకే, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఒకసారి అయితే చూసి తీసుకుందామని అయితే వచ్చాను వాల్యూ మార్ట్కి. చూద్దాం. మా మిన్నమ్మకైతే బాదం కావాలి అని అంట. బాదం కోసం చాలాసేపు అక్కడే వెయిట్ చేసుకుంటూ ఉంది. మమ్మీ నాకు బాదం కావాలి అని చెప్పేసి సరే తీసుకోమని అన్నట్టే నాకు అది అందట్లేదు అని చెప్తుంది. తర్వాతకి తనే తీసుకొచ్చుకుంది బాదం ప్యాకెట్ అయితే. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఒక రౌండ్ అయితే వేసాము. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. నేను ఏమేమి తీసుకున్నాను, ఏం వస్తువులు తీసుకున్నాము, ఏం వస్తువులు తీసుకోలేదు అనేది చూపించాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్స్లో వచ్చేసి డ్రెస్లు, టాప్స్, లాంగ్ లెన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక టాప్స్ని అయితే పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉంది, నాకు సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి. కానీ చూస్తే బాగానే ఉంది. రేట్స్ కూడా రీజనబుల్ రేట్సే ఉన్నాయి. ఈ టాప్ వచ్చేసి 199 రూపీస్ మాత్రమే. డ్రెస్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే 199 రూపీస్ మాత్రమే ఉంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇంకొకటి గ్రీన్ కలర్ లాంగ్ లెంత్ అయితే పట్టుకొని చూసాను. కలర్ అయితే హాసమ్గా ఉంది. చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. చాలా బాగుంది. రేట్ వచ్చేసి ఏం రేట్ ఉంది అంటే టాప్ వచ్చేసి 1399 రూపీస్. కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది డ్రెస్. ఏ డ్రెస్ చూసినా తీసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగున్నాయి డ్రెస్సులు అన్నీ, చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్స్కి కానీ డ్రెస్సులు తీసుకోవాలంటే వాల్యూ జోన్కి అయితే రండి. అది వచ్చేసి నాచారంలో ఉంది. ఓకేనా? ఈ బాటిల్ గ్రీన్ డ్రెస్ కూడా బాగుంది. హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. న్యూ మోడల్.
నాకైతే ఈ పింక్ కలర్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పట్టుకుంటేనే చాలా లుక్ ఉంది. ఇంకా వేసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది. అసలు డ్రెస్ చాలా నచ్చింది, బాగుంది. పటియాలా ప్యాంట్స్ కూడా ఉన్నాయి. వాటికి పాకెట్ కూడా ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి హాఫ్ సారీ అన్నమాట. లెహెంగా, చున్నీ, బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు అందులో ఈ ఒక్క పీస్ మాత్రం చాలా బాగా నచ్చింది అన్నమాట. చూస్తే కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. పికాక్ డిజైన్స్ అన్నమాట. పైకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్లో మా మిన్ను ఏమేమి తీసుకుంటుందో చూద్దాం ఒకసారి. టెడ్డీ బేర్ టాయ్స్ అయితే చూస్తుంది. ఏం తీసుకుంటుందో ఏం తీసుకోదో కూడా తెలీదు. మా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మిన్నుకైతే షార్ట్స్ అయితే చూస్తున్నాను. కానీ షార్ట్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. నడుం సైజ్ అయితే పెద్దగా ఉందని చెప్పేసి అవి నచ్చలేదని చెప్పేసి అయితే ఊరుకున్నాను, తీసుకోలేదు. ఈ షార్ట్స్ రేట్ వచ్చేసి 400కి 2. మా మిన్నుకి మనం నచ్చింది ఇస్తే తీసుకోదు. తనకు నచ్చింది తీసుకుంటా అంటది. సరే అని నచ్చింది తీసుకోమని అని అంటే ఆమె నచ్చింది తీసుకుంటే చిన్న చిన్న ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. చిన్న చిన్న డ్రెస్లు నాకు ఇది కావాలి మమ్మీ అని అంటది. ఏం చేస్తాము. మేము ఒక్క దగ్గర ఉంటే మా ఆయన ఒక్క దగ్గర ఉంటాడు. మేము ఉన్న దగ్గర మా ఆయన షాపింగ్ చేయడు. మా ఆయన ఉన్న దగ్గరికి మేము వెళ్ళేసరికి అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది అన్నమాట మా షాపింగ్. మా మిన్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ చేస్తుంది. మా
మిన్నుకైతే స్కర్ట్ నచ్చింది. ఆ స్కర్ట్ కూడా చిన్న సైజ్ సెలెక్ట్ చేసుకుంది. తనకు అది స్కర్ట్ కావాలంట, కానీ చాలా చిన్నగా ఉంది. మళ్ళీ తీసుకెళ్తే అది అక్కడ పెట్టుకుంటుంది అనమాట. నాకైతే ఒక జిన్ నచ్చింది, కానీ అది పట్టుకొని చూస్తే మా మిన్నుకు చాలా పెద్దగా అయిపోయింది. చిన్న సైజ్ అయితే లేవు మా మిన్నుకి. సరే అని చెప్పేసి వద్దని అనుకున్నాను. మా మిన్నుకు స్కర్ట్ కావాలంట, తనకు నచ్చట్లేదని చెప్పేసి కూడా అందులో వర్క్ చేస్తే ఆమె కూడా మా మిన్ను కోసం ఒక స్కర్ట్ అయితే పట్టుకొని వచ్చింది. ఇది పట్టుకొని చూడు నీకు బాగుంటుంది అంటే సరే అని మా మిన్ను పట్టుకొని చూస్తుంది. కానీ అది కూడా మా మిన్నుకు నచ్చట్లేదు అసలే. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. Women. మేము మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే శారీ సెక్షన్స్ అయితే ఉంది. శారీస్ అయితే చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది శారీకి. నాకు ఈ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. బార్డర్ కూడా మీడియం సైజులో ఉంది.
జోన్ మార్ట్లో మేము కొన్ని పిక్స్ అయితే దిగినాము. మేము మాత్రం షాపింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ నైట్ ప్యాంట్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి. నేనైతే టీ షర్ట్ పట్టుకొని చూసా, అది చాలా చిన్నగా ఉంది అని అంటే సరే అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకొక టీ షర్ట్ పట్టుకొని చూసాను. ఇది మాత్రం టీ షర్ట్ బాగానే ఉంది. మా మిన్నమ్మనైతే ఇక్కడే చూస్తుంది, మా మహి ఏమో ఏదో ఒకటి చూస్తున్నాడు. నేనైతే ఇక్కడ ఒక టీ షర్ట్ పట్టుకొని చూశాను. ఓ మై గాడ్, బాగుంది టీ షర్ట్, కలర్ బాగుంది. మా ఆయన అక్కడ ఏదో డీప్ ఏదో ఐటమ్ చూస్తున్నాడు. ఏంటి అని చెప్పేసి పిలిచేసరికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నుంచి అక్కడికి ఎక్కడి దగ్గరికి వెళ్ళిపోతాడు. మంచిగా వస్తుందా స్మెల్? మేము పర్ఫ్యూమ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఎగ్స్ ఏకంగా ప్యాకింగ్ చేసే ఉన్నాయి. ఎగ్స్తో పాటు ప్యాకింగ్ ఉందన్నమాట. అది మా మిన్నుకు జ్యూస్ కావాలి అని అంటే సరే అని చెప్పి బాదం జ్యూస్ అవి తీసుకోమంటే తీసుకోదంట. ఆమె ఏం జ్యూస్ తీసుకుంటుందో ఆమెకే తెలియదు. ఫైనల్గానైతే మా మిన్ను స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తీసుకుంది. పిల్లలతో షాపింగ్కి వెళ్ళడం అంటే మామూలుగా ఉండదు. అసలు ఏది చూస్తే అదే కావాలి అని అంటారు. వాళ్ళకైతే తినే ఐటమ్స్ కావాలి, ఆడుకోవడానికి టాయ్స్ కావాలి, అవి పట్టుకున్నారంటే ఇదే కావాలి అని చెప్పేసి మారం చేస్తారు. చూడండి మా మిన్నమ్మనైతే ఎలా చేస్తుందో. ఫైనల్గా అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమేమేమి షాపింగ్ చేసామో ఇప్పుడు రివీల్ చేసాము, చూడండి. ఎక్కడికి వచ్చినావు అక్క? వాలేబుల్ మార్ట్కి వచ్చినారా. ఏం కొన్నావు? నైట్ ప్యాంట్, డ్రెస్లు, జీన్సెస్. ఏవి ఏవి? దగ్గర ఉన్నాయి. బాబాయ్ దగ్గర లేవు. అయ్యో మా అక్క పేరుకి వాళ్ళ మాట వచ్చింది. కొన్నదేమో గిదొకటి గదొకటి ఉన్నది. గిదొకటి కొనడానికి వాళ్ళ మాట వచ్చింది మా అక్క. Thank you for watching video.